అసెంబ్లీ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ భావమరుదులే కాకుండా మా నాయకుడు అనే చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలని, ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి అంశాలు కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేపట్టిన స్వార్థపూరితమైన ప్రాజెక్టుల గురించి కానీ, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతున్న మీ టైంలో ప్రాజెక్టులు కానీ, అంతకు ముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు కానీ పూర్తి చర్చ పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో పాటు సమావేశాలు పూర్తిగా అయిందాక రంకెల స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా నిజము ఎక్కడ బయటపడుద్దు అని నిజాన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషము నింపుకొని మీరు ప్రవర్తించొద్దని కూడా ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఊహించుకుంటున్న నాయకులకి మరొకసారి తెలుపుతూ